తీసివేసి ఎర్రని అంగీ తొలగించి ఆయన అంటే హేళనగా చేశారట. ఆయన వస్త్రాలు తీసి ఒక్కొక్కడట పంచుకోవాలనుకున్నాడట. అయితే ఒక్కరికట్ట ఎవరికో ఒకరికి వస్తుందని ఆయన వస్త్రము కొరకు చీటీ వేసుకున్నారట. వీళ్ళరా చూడండి, యేసు ప్రభువు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు, యేసు ప్రభువు శిలువ మీదకి ఎక్కి దెబ్బతిని శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆఖరికి ఆ సైనికులు, ఆ బందిపడు దొంగలు చూడండి, యేసు ప్రభువునంట వస్త్రము కూడా ఉంచలేదట. యేసు ప్రభు దాని వస్త్రము కూడా ఉంచక ఆ వస్త్రాన్ని కూడా దోచుకున్నారట. పిల్లరా, ఆయన వస్త్రాన్ని పోగొట్టుకొని ఆయన మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. ఏ వస్త్రాలు ఇచ్చాడంటే ఉల్లాస వస్త్రం, శుద్ధి వస్త్రం, రక్షణ వస్త్రం, పెళ్లి వస్త్రం, తెల్లని వస్త్రం, ఎదుట తేన వస్త్రం, ఎదుట ప్రతిష్ట వస్త్రాన్ని, ఇలాగ 7 వస్త్రాలు ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగు.